హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబరు ఈ విధంగా అడుగుతున్నారు. బ్రదర్, నేను పిఎఫ్ అప్లై చేస్తుంటే ఈ విధంగా నాకు రెడ్ కలర్లో ఒక ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ మీకు వాట్సాప్లో పంపించాను, ఎందుకు ఈ విధంగా వస్తుందని అడుగుతున్నారు. సో అదేంటో మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫస్ట్ మీరు డ్యూటీ చేస్తున్నారా, డ్యూటీ ఎగ్జిట్ అయ్యారా అనేది ఒకసారి చూడండి. ఎందుకంటే డ్యూటీ ఎగ్జిట్ అయితేనే ఈ విధంగా ఎర్రర్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే మీ యొక్క ఈపీఎఫ్ అకౌంట్కి ఎగ్జిట్ డేట్ అప్డేట్ ఉన్న తర్వాత మీరు ఈ విధంగా అడ్వాన్స్ క్లెయిమ్ అప్లై చేసేటప్పుడు ఈ మాదిరిగా మనకు పిఎఫ్ క్లెయిమ్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ కాకపోవచ్చు. సో ఇక్కడ నేను పిఎఫ్ అకౌంట్లో లాగిన్ అయి ఉన్నాను. లాగిన్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై చేసుకుంటాము. తర్వాత ఇక్కడ మనం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ నేను అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేశాను. తర్వాత ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను పిఎఫ్ ఫామ్ 31 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ అవన్నీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత బ్యాంక్ చెక్ కాపీని అప్లోడ్ చేసి తర్వాత ఇక్కడ ఓటీపీ తీసుకొని సబ్మిట్ చేసినప్పుడు ఈ విధంగా మనకు ఒక ఎర్రర్ ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే పిఎఫ్ అడ్వాన్స్ నాట్ అలౌడ్, అప్రూవ్డ్ పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్, క్లెయిమ్ ఫామ్ 19 ఈస్ అవైలబుల్ ఇన్ ద సిస్టమ్ అని కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఈ ఈపీఎఫ్ అకౌంట్కి ఎగ్జిట్ డేట్ ఆల్రెడీ అప్డేట్ అయి ఉందన్నమాట. సో ఎగ్జిట్ డేట్ అప్డేట్ అయిన తర్వాత కొందరు అడ్వాన్స్ క్లెయిమ్ అప్లై చేస్తూ ఉంటారు. అంటే సమ్ అమౌంట్, ఫుల్ అమౌంట్ ఇప్పుడు రిక్వైర్మెంట్ లేదు, తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్లో ఫుల్ అమౌంట్ తీసుకుందామని మీరు క్లెయిమ్ చేసినట్లయితే ఈ విధంగా మనకు సిస్టమే డిఫాల్ట్గా చూపిస్తుంది. ఇక్కడ మనకు మీరు పిఎఫ్ అడ్వాన్స్ క్లెయిమ్ని అప్లై చేయలేరు అనేసి. ఒకసారి వీరికి సంబంధించిన సర్వీస్ హిస్టరీ ఓపెన్ చేసి చూద్దాము, ఎగ్జిట్ డేట్ అప్డేట్ ఉందా లేదా చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సర్వీస్ హిస్టరీ చూస్తున్నాము. సర్వీస్ హిస్టరీలో మనకు 2 కంపెనీస్ కనిపిస్తున్నాయి. ఈ 2 కంపెనీస్ కూడా ఎగ్జిట్ డేట్ అనేది అప్డేట్ ఉందన్నమాట. సో ఇక్కడ డ్యూటీ చేయట్లేదు కాబట్టి మనకు ఆ విధంగా పిఎఫ్ అడ్వాన్స్ క్లెయిమ్ అనేది అప్లై అయితే కావట్లేదు. సో ఈ విధంగా ఉంటే మనము క్లెయిమ్ చూసి ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవాలి. లేదా ఇప్పుడు మనకు ఫుల్ అమౌంట్ వద్దు అనుకుంటే వేరే కంపెనీ జాయిన్ అయిన తర్వాత ఈ అమౌంట్ని కొత్త కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. సో అడ్వాన్స్ క్లెయిమ్ అనేది కొందరికి రావట్లేదు, కొందరికి అయితే వస్తుంది. సో ఇదండి అప్డేటు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.